రారా తమ్ముడు. కొంచెం మంచినీళ్ళు ఇవ్వే. చాటపరు బస్సు మళ్ళీ తప్పిపోతుంది. చాటపరు దేనికిరా? ఆ ఊళ్ళో మన సుశీలకు సంబంధం ఉందంటే చూద్దామని వెళ్తున్నాను. ఇది నిన్ను చూడాలని గొడవ చేస్తే తీసుకొచ్చాను. ఏమ్మా మంచినీళ్ళు తెస్తా ఉండు. మావయ్య, ఇంతకీ మీ అమ్మాయి ఇక్కడికి వచ్చింది మా అమ్మను చూడటానికి మాత్రమేనా? లేదులే, మీ కోళ్లు సరిగా బాతుగుడ్లు పెడుతున్నాయో లేదో చూద్దామని. నీ వ్యాపారం ఎలా ఉంది గోపి? పర్వాలేదు మావయ్య. ఎలాగో అలా చాటపరు సంబంధం సుశీలు కుదిరేలా చూడరా తమ్ముడు. మన శక్తికి మించకుండా ఉండాలి కదా. అన్నట్టు సుధ 2 రోజులు ఇక్కడే ఉంటుంది, తర్వాత గోపితో పంపించు. అలాగేరా, చాలా రోజులకు వచ్చింది. 4 రోజులు ఉంచుకుని పంపుతాను. ఉంటావా అమ్మా? వస్తానరా గోపి. ఏమిట్రా? దగ్గొస్తుందమ్మా. అయితే నన్నేం చేయమంటావు? నిన్నేం చేయమంటావు లేదమ్మా, కాస్త మంచిగా తాగుదామని. ఇప్పటికి 10 సార్లు వచ్చి 10 గ్లాసులు నీళ్లు తాగావు. ఇంకా ఎక్కువ తాగితే దగ్గుతో పాటు జలుబు కూడా చేస్తుంది. ఇక చాలే వెళ్ళు. గోపి, ఏమిటి ఎలా వచ్చావు? ఓ సరస్వతి, ఏమిటి ఈఎంఐని వెంట పెట్టుకొచ్చావు? సరస్వతి విషయం నీతో కాస్త మాట్లాడదామని. మాట్లాడడానికి ఏముందిరా, తిరిగినంత కాలం తిరిగాం, అనుభవించాల్సిందంతా అనుభవించాం. దట్స్ ఆల్, అయిపోయింది. అంతటితో తీరిపోయింది అనుకుంటున్నావా? నేను అనుకుంటున్నాను.